ఈ మధ్య ఏఐ ఆస్ట్రాలజీ అనేటువంటి సంస్థలు చాలా ఎక్కువైపోయింది. ఇలాంటి కార్పొరేట్ సంస్థలన్నీ కూడా 100% వ్యాపార సంస్థలు. దయచేసి ఒక్క విషయం అర్థం చేసుకోండి. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎమోషన్స్, సెంటిమెంట్స్, ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమీ ఉండవు. మీ జీవితాలతో మీరే చెలగాటం ఆడుకోవద్దండి. ఎంచేతనంటే ఏఐ ఆస్ట్రాలజర్స్ మీకు చెప్పగలిగింది ఏమీ ఉండదు. కానీ ఏమవుతుందనంటే అది వినోదంగా తీసుకుంటే పర్వాలేదు, కానీ ఇది జీవితం అనేటువంటి సీరియస్ ఒక లక్ష్యంగా తీసుకున్నట్టయితే మీరు చాలా సమస్యల్లోకి నెట్టివేయబడతారనేటువంటి విషయం మీరు బాగా ఆలోచించి అర్థం చేసుకోగలుగుతారు. ఇకపోతే కరుంగలిమాల అనేటువంటిది ఈ మధ్య చాలా వ్యాపారంగా మొదలైంది. ఇది కూడా మీకు చేయబోయేటువంటి శుభకార్యాలు ఏమీ ఉండవు, శుభత్వాలు ఏమీ ఉండవు. ఇది మాత్రం మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇది జమ్మి చెట్టు వృక్షం నుంచి వచ్చిందని, ఇది మీ జీవితాన్ని కాపాడుతుందని, మీరేదో భోగ విలాసాలు అనుభవిస్తారని చాలా రకరకాలుగా మోసపు మాటలు మాట్లాడుతూ అమ్మటానికి ప్రయత్నిస్తున్నారు. మనిషి పైన ప్రభావం చూపేది కేవలం నవరత్నాలు మాత్రమే. అది కూడా జ్యోతిష్య రత్నాలు అయితే మాత్రమే అవి మీకు పనిచేస్తాయనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో ట్రేడర్స్ ఇవే జ్యోతిష్య రత్నాలని ఆభరణ రత్నాలు అమ్మి మోసం చేస్తున్నటువంటి విషయం కూడా మీరు గుర్తించాలి. ఈ భారతదేశంలో చాలా కొద్ది మంది మాత్రమే ఈ జ్యోతిష్య రత్నాలని గుర్తించగలరు. అవి నవరత్నాల్లోనే ఉంటాయి. జ్యోతిష్య రత్నాలు అనేటువంటిది గుర్తించటం అంత తేలికైనటువంటి విషయం కాదు. దానికి చాలా క్వాలిఫికేషన్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో మాత్రమే మీకు అవి ప్రభావం చూపుతాయి, మీ జీవితానికి ఒక మార్గం నిర్దేశిస్తాయి. ఇదంతా కూడా మీరు అర్థం చేసుకోవాలి. మీరు మోసపడకూడదనేటువంటి ఒక ఆలోచనతో మాత్రమే నేను ఇది మీ ముందు ఉంచుతున్నాను. ఇదంతా ఏమిటనంటే మనం ఒకానొక రోజుల్లో ఏ రైల్వే స్టేషన్కో లేకపోతే ఏ సినిమా థియేటర్కో వెళ్ళినప్పుడు మనకి బరువు చూసేటువంటి ఒక మిషన్ ఉండేది. ఆ మిషన్లో మనం ₹1 బిళ్ళ వేస్తే మనకు ఒక చిన్న చీటీ లాంటిది ఏదో వచ్చేది. దాంట్లో మీ బరువుతో పాటు వెనక చూస్తే మీకు అదృష్టాన్ని వాళ్ళు రాసేవారు. ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది, మీకు ధనం లభిస్తుంది అని ఉంటుంది. అది కేవలం ఎంటర్టైన్మెంట్ గా తీసుకోవాలి, నవ్వుకోవాలి, ఎంజాయ్ చేయాలి. అంతవరకే గాని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమ్ముకొని దయచేసి మీ జీవితాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నాశనం చేసుకోవద్దు. అలాగే జరుగుతుందని మీరు డిప్రెషన్స్ కి మాత్రం లోను కావద్దు.